100% స్ట్రైక్ రేట్, పోటీ చేసిన అన్ని సీట్లలో విక్టరీ. ఇంకేముంది, పవర్ స్టార్ పవర్ఫుల్ అయ్యారు. కానీ కార్యకర్తలో మాత్రం ఆ జోష్ కనిపించటం లేదు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న క్యాడర్ మాత్రం లేరట. ఆ నాయకులకు గ్రామాల్లో కార్యకర్తలే కరువయ్యారట. దీంతో అధినేతను నమ్ముకున్నోళ్ళంతా హైరాణ పడుతున్నారట. ఇంతకీ ఆ పార్టీ ఏంటి? పవర్లో ఉన్న క్యాడర్ లేని జిల్లా ఏది? వాట్ ది స్టోరీ? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశాయి. అయితే 100% స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న జనసేన పార్టీ కార్యకర్తల్లో ఆ జోష్ మాత్రం కనిపించడం లేదట. పేరుకే అధికారంలో ఉన్న నాయకులు మాత్రం టీడీపీ నాయకులను ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అసలు జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలవడానికి కారణం టీడీపీ కార్యకర్తలని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేనకు కేటాయించింది. అయితే అప్పటి వరకు పాలకొండ నియోజకవర్గ నాయకులుగా ఉన్న వారిని కాదని టీడీపీ నుండి ఎన్నికల ముందు పార్టీలో చేరిక నిమ్మక జయకృష్ణకు జనసేన టికెట్ కేటాయించింది. పొత్తులో భాగంగా టీడీపీ కార్యకర్తలు ఓటు బ్యాంకు చీలిపోకుండా జనసేన తరపున పోటీ చేశారు. పోటీలో జయకృష్ణ దాదాపుగా 13,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపున పోటీ చేసి విశ్వసరాయ్ కళావతిపై గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే పదవులు పొందిన నాయకులు ఉన్నప్పటికీ జిల్లాలో జనసేన ఆచూకీ లేకుండా పోతోంది. పొత్తులో భాగంగా అప్పటి టీడీపీ కార్యకర్తలు జనసేన జెండాను మోసినప్పటికీ ఎన్నికల తర్వాత సొంత గుటికి చేరుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పట్టణాల్లో జనసేన ప్రభావం కనిపించినప్పటికీ గ్రామాల్లో జనసేన ప్రభావం చూపలేకపోతుందని టాక్. దీనికి కారణం గ్రామాల్లో నాయకులు పర్యటించకపోవడం, కార్యకర్తలకు అండగా ఉండకపోవడమే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అక్కడక్కడా జనసేన జెండా కనిపించినప్పటికీ వారిని పట్టించుకునే నాయకుడే లేడని బోగట్టా. జనసేన పార్టీ పాలకొండ ఎమ్మెల్యేగా గెలిచి జయకృష్ణ సైతం గ్రామాల్లో పర్యటించకపోవడంతో జనసేన కార్యకర్తల్లో జోష్ లేదట. మొదటి నుండి జయకృష్ణ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ టీడీపీ క్యాడర్ను కాదని ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తుందని సమాచారం. వాస్తవానికి జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కేవలం తమ అధినేత పవన్ కోసం పార్టీలో ఉన్నామే కానీ తమను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న వైసీపీ పాలకొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ విస్తృత పర్యటన చేస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్ను నింపుతున్నారు. ఇప్పటికైనా జనసేన నాయకులు మేల్కొని గ్రామాల్లో పర్యటించి జనసేన కార్యకర్తలకు అండగా నిలవాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడితే పార్టీ బలోపేతానికి ముందుంటామంటూ హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం చేస్తే జనసేన ఒంటరి పోరాటం చేసేందుకు వీలుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.